భారతదేశంలోని మనోహరమైన కళారూపాలు, జానపద కళలు, చేతి పనులలో మనదైన కళా వారసత్వం ప్రతిధ్వనిస్తుంది. సాంప్రదాయ భారతీయ కళ అనేది తరం నుండి తరానికి విభిన్న రూపాలలో మారుతూ వస్తోంది. జపనీస్ భాషలో ముకిమోనో అనే పిలువబడే పండ్లు, కూరగాయలపై కళాత్మక రూపాలు చెక్కడం అనే కళకు అసలు మన దేశమే ప్రేరణ. అదే ఈ నూతన సంవత్సరం వేళ ఇలా కూరగాయలతో రకరకాల విచిత్ర రూపాలు సృష్టించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు చూస్తున్న ప్రతి రూపం చాలా ఆశ్చర్యదాయకం. పండ్లు, కాయలు పూయడానికి ముందు పళ్లల్లోని అవి ఒక ఆకుతో కప్పబడి ఉండేవి. వివిధ మార్గాల్లో ఆకును కత్తిరించటం లేదా మడవడం ద్వారా మరింత ఆకర్షణీయమైన ప్రదర్శనను ఆనాటి చెఫ్లు చేశారు. ఆ చరిత్ర ప్రతిరూపాలు ఇవన్నీ. తాజాగా టూరిజం డే సందర్భంగా బస్సు, కారు, రైలు, పడవ, విమానం అనే తేడా లేకుండా పండ్లు, కూరగాయలతో వాహనాల్ని రూపొందించారు. ఇవి కదలకుంటేనే మనసును ఊహల్లో తిప్పడం ఖాయం. 20వ శతాబ్దం మధ్యకాలంలో కూరగాయలు చెక్కడం యొక్క కళ ఆసియా వెలుపల పెరగడం ప్రారంభమైంది. ఇతర సంస్కృతులు క్రమంగా అభ్యాసానికి సంబంధించిన అందాన్ని అభినందించడం ప్రారంభించాయి. నేడు కూరగాయలు చెక్కడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇలా కూరగాయలతో, పళ్లతో చేసిన ప్రతి కళారూపం భారతీయ కళాకారుల అద్భుతమైన నైపుణ్యం మరియు సూక్ష్మ కళాత్మకతను వ్యక్తపరుస్తుంది.